ఆయన తిరిగి వస్తాడు. ఇది ఖచ్చితమైన మాట. ఎప్పుడు వస్తాడు అంటే ఫలాని సమయం అంటూ తెలియదు. ఆయన ఎందుకు మళ్ళీ తన రాకడను ఆలస్యం చేస్తున్నాడని చూస్తే పేతురు పత్రికలో అందరూ ఇచ్చేయించక మారు మనస్సు పొందవలెనని తన రాకడను ఆలస్యం చేస్తున్నాడు. అనగా అందరూ మారు మనస్సు పొంది పాపములో బ్రతకకుండా పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత ఆయన వస్తే ఆయనతో తిరిగి వెళ్ళడానికి అవకాశము కలుగుతుంది. పరలోకములో మనము చేర్చేది నీ హృదయము శుద్ధిగా ఉండాలి. నీవు పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అలాగే ఉన్న సమయం అందే నీవు పరలోకానికి వెళ్ళడానికి మార్గము ఏర్పడుతుంది. అందుకే హెబ్రీ పత్రిక 12:14 చెప్తాడు, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అనగా పరిశుద్ధమైన జీవితం ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి. ప్రభువుతో నువ్వు ప్రార్థనలో గడపాలి. నీ జీవితాన్ని జాగ్రత్తగా నీవు లోకములో ఉన్న సమయం అంటే ఆయన తిరిగి వచ్చిన సమయాన నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. దేహశుద్ధి కోసము ఎంత ఆరాటపడుతూ ఉంటావో, దేహశుద్ధి కోసము ఎంత నీవు తపన పడుతూ ఉంటావో, ఆత్మశుద్ధి కోసము కూడా నీవంతా తపన పడుతూ ఉండాలి.